ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అడవుల గురించి చెప్తున్నాను. నేను అడవుల వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అడవులు మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించుతున్నాయి. అడవుల వలన మనకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అడవులు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తుంది. అడవుల వలన ఋతుపవనాలు ఏర్పడతాయి. అడవులు భూసారాన్ని కొట్టుకుపోకుండా కాపాడతాయి. అడవులు క్రూరమృగములకు, జంతువులకు ఆశ్రయము. అడవులు ఎన్నో పశు పక్షాదులకు, క్రిమి కీటకాలకు ఆశ్రయము. అడవుల వలన మంచి కలప లభ్యమగును. అడవుల వలన వంటకు కట్టెలు, ఇటుక బట్టీలకు కట్టెలు లభ్యమగును. అడవుల వలన మంచి తేనె లభ్యమగును. అడవుల వలన గిరిజనులకు జీవనోపాధి కలుగును. అడవుల వలన మంచి ఔషధములు లభించును. అడవుల వలన పేపరు, రబ్బరు తయారవును. అడవులు వేడి ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తాయి. అడవులను స్వార్థ ప్రయోజనాలకు నరికివేయకుండా పర్యావరణాన్ని రక్షించుకుందాం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి, వాటిని పెంచండి. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అడవుల వల్ల ఉపయోగాలు. అడవుల్ని రక్షించాలి. అడవుల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన ఉపయోగాలు రాశాను, వీటిని చదవండి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పెంచాలి. మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు మన ఆహారమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మొక్కలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చంటి పిల్లల్లా పెంచుకోవాలి. ఇది గమనిస్తారని ఉంటాను. థ్యాంక్స్.